హలో తేజస్వి గారు, ఎలా ఉన్నారు? హాయ్ చందన, బాగున్నాను. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనము కుకింగ్ ఆయిల్స్ ఏవి వాడచ్చు అనే దాని మీద చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కదా. డైలీ ఇదే వాడకండి, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇన్ కేస్ 1 మంత్ వాడితే నెక్స్ట్ ఇంకొక ఆయిల్ వాడండి అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యన అయితే ఇంకొంచెం హెల్త్ కాన్షియస్తో సేమ్ ఆయిల్ని, అంటే ఫ్యాట్ లేకుండా ఇలాంటి ఆయిల్స్ని వాడుతున్నారు. మీరు ఒక క్లారిటీ ఇస్తారా దీని మీద? అసలు ఏం వాడచ్చు, ఏం వాడకూడదు? ఎస్, డెఫినెట్గా ఇస్తాను. మీరు చెప్పినట్టు చాలామంది చాలా అభిప్రాయాలు ఇస్తూ ఉంటారు. సో ఒక నెలంతా ఒక ఆయిల్ వాడి ఇంకో నెల ఇంకో టైప్ ఆఫ్ ఆయిల్ వాడాలి. యాక్చువల్లీ అది కరెక్ట్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక నెలంతా ఒక ఆయిల్ వాడచ్చు, లేకపోతే నెలలో 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ వాడచ్చు. అంటే ఒకరోజు ఒక ఆయిల్ వాడి నెక్స్ట్ డే ఇంకొక ఆయిల్ వాడచ్చు, అలా చేయొచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక పదార్థంలో ఉండే వైటమిన్స్ ఇంకో ఫుడ్లో ఉండదన్నమాట. సో పీనట్స్లో ఉండే బెనిఫిట్స్ మనకి సన్ఫ్లవర్లో ఉండదు. లైక్ సన్ఫ్లవర్లో వేరే ఉంటాయి, వైటమిన్ E వస్తుంది. పీనట్స్లో కొంచెం ప్రోటీన్ అనేది ఉంటుంది, మినరల్స్ అనేవి ఉంటాయి. సో అవి సన్ఫ్లవర్లో ఉండవు అట్లా. సో సోయాబీన్లో ఉండేవి, సోయాబీన్ ఆయిల్ కూడా వస్తుంది అనమాట. ఆ ఆయిల్లో ఉండేవి మనకి సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండదు అట్లా. సో డెఫినెట్గా మిక్స్డ్ ఆయిల్స్ వాడితే చాలా చాలా మంచిది మనకి యాక్చువల్లీ. కానీ అది ఎంత వాడుతున్నాం అనేది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఎలా వాడాలి అంటే ఎంత వాడడం అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ మంత్లో ఒక 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ ఉన్నారనుకుందాం. మంత్లీ ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తే బెటర్ వాళ్ళు? సో మంత్కి ఒక పర్సన్కి, ఒక మనిషికి 1/2 లీటర్ ఆయిలే వాడాలండి. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ 4 అన్నారనుకోండి, 2 లీటర్స్ ఆయిల్, మొత్తం మంత్కి అంతా 2 లీటర్స్ ఆయిల్ కన్నా వెళ్ళకూడదు, ఎక్కువ యూస్ చేయకూడదు. సో పర్ డే ఒక 3 to 4 టీ స్పూన్స్ అయితే పర్లేదు. అలా వాడితే మనకి ఆల్మోస్ట్ 2 లీటర్స్ వరకు వస్తుంది పర్ మంత్, మొత్తం 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే. కొంతమందికి రెగ్యులర్ హ్యాబిట్ ఉంటుంది, అంటే ఒకటే ఆయిల్ వాడడం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ఆయిల్ని వాడుతున్న వాళ్ళు అది స్మెల్ బాగుంటుంది అని అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? ఓకే. సో గ్రౌండ్ నట్ ఆయిల్ ఒక చిన్న బెనిఫిట్. గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే అది మన ఇండియన్ కుకింగ్స్కి చాలా బెనిఫిషియల్ అనమాట. ఎందుకంటే స్మోక్ పాయింట్ అనేది కొంచెం మీడియం టు హై లోపట ఉంటుంది. అంటే సో అంటే అది ఆ టెంపరేచర్ కొంచెం హై ఉండేసరికి తట్టుకోగలదు, పాడవదు అనమాట. సో అండ్ వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్, ఓన్లీ ఆ పీనట్ ఆయిల్ తీసుకుంటున్నారు నెలంతా, సంవత్సరం అంతా అంటే ఆబ్వియస్లీ వాళ్ళు వేరే ఆయిల్స్లో ఉండే బెనిఫిట్స్ వాళ్ళకి కోల్పోతున్నారు. అంటే వైటమిన్ E కొన్ని ఆయిల్స్ నుంచి వస్తుంది, వైటమిన్ A కొన్ని ఆయిల్స్ నుంచి వస్తుంది, omega-6 కొన్ని ఆయిల్స్ నుంచి వస్తాయి, సో omega-3 కొన్ని ఇంకో ఆయిల్స్ నుంచి వస్తాయి. సో ఆ ఆయిల్స్, ఫ్లాక్సీడ్ ఆయిల్ అట్లా, లేకపోతే ఆలివ్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్లో వాళ్ళకి అందవన్నమాట. సో అందుకని మనం మిక్స్డ్ ఆయిల్స్ వాడితే, ఒక నెల ఒకటి వాడి ఇంకో నెల ఇంకో ఆయిల్ వాడితే అప్పుడు అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఫారిన్ కంట్రీస్లోనే అంతా కూడా ఈ లో ఫ్యాట్ అనే కారణంతోనో లేదంటే మంచిదనో ఆలివ్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ అయింది మన కంట్రీలో కూడా. చాలామంది ఇళ్ళల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలివ్ ఆయిల్నే చూస్తున్నాం. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? సో యాక్చువల్లీ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆలివ్ ఆయిల్ మనకి ఇండియన్ కుకింగ్కి మంచిది కాదు. ఎందుకంటే దానికి స్మోక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆయిల్ ఎప్పుడన్నా మనకు ప్యాన్కి తగిలినప్పుడు ఎప్పుడు మనకి దాంట్ నుంచి స్మోక్ వస్తుంది, అంటే హీట్ ఎక్కువ అయిపోయి ఆ స్మోక్ వస్తుంది కదండి, అది స్మోక్ పాయింట్ అంటారు. అది చాలా తొందరగా వస్తుంది ఆలివ్ ఆయిల్కి, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఓకే. సో అది స్మోక్ పాయింట్ ఎక్కువ వచ్చినప్పుడు, ఆ స్మోక్ పాయింట్ తగిలినప్పుడు ఆయిల్కి ఏమవుతుందంటే అది బ్రేక్ అయిపోతుంది, ఆయిల్ బ్రేక్ అయిపోతుంది, అంటే ర్యాన్సిడ్ అయిపోతుంది, పాడైపోయినప్పుడు అప్పుడే ఆ చేదు టేస్ట్ కానీ లేకపోతే బర్న్ట్ స్మెల్, ఆ కాలిపోయిన స్మెల్ రావడం అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు చాలా చాలా హార్మ్ఫుల్ మన బాడీకి. అలా ఆయిల్ అంతవరకు వేడి అవుతుందంటే చాలా హార్మ్ఫుల్ మన బాడీకి. చాలా అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, మన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాంటి ఆయిల్స్. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ అయ్యే అవకాశం బాడీలో అలాంటి ఆయిల్స్ వాడడం వల్ల వస్తుంది. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది మాత్రం మన ఇండియన్ కుకింగ్కి అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఇండియన్ కుకింగ్కి యూస్ చేసే ఆలివ్ ఆయిల్ అని కూడా వస్తుంది ఈ మధ్య. అది ఏంటంటే రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్. దాంట్లో ఉండే ఆ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ పోయి రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ అనేది మనకి ఇస్తున్నారు.
సో అందుకనే అందరూ అది కూడా మంచిది అనుకుంటున్నారు, కానీ దాంతో అంత బెనిఫిట్ అసలు ఉండదు. సో ఇది చాలామంది అనుకునేది ఏంటంటే మనం ఆలివ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని వాడలేకపోతున్నాం, అది వాడితే మంచిది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఈ కీ పాయింట్ చాలామంది మిస్ అవుతున్నట్లున్నారు. మేబీ ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటే మంచిదేమో. కానీ ఫ్రైస్ కోసమే మనం అంతవరకు హీట్ చేస్తాం, కానీ జనరల్గా మిగతా కుకింగ్ అంటే కర్రీస్ కానీ వీటికి అయితే అంతవరకు హై హీట్లో పెట్టాం కదా, అంతవరకు ఓకే అంటారా మరి? సో అంటే ఇప్పుడు మనం జనరలీ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైనాకే మనం ఏదన్నా వేస్తాం, పోపు కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ అట్లా వేయడం. సో అప్పటికే ఆల్మోస్ట్ ఆ స్మోక్ పాయింట్ అనేది రీచ్ అయిపోతుంది. ఎందుకంటే మనం వేడి అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వేడైపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఆ స్మోక్ రాదు, కానీ ఆల్మోస్ట్ ఆ స్మోక్ పాయింట్కి అనేది చేరిపోతుంది. అప్పటికే ఆల్మోస్ట్ పాడైపోతుంది ఆలివ్ ఆయిల్ అనేది. సో అందుకనే మనం వేరే ఆయిల్స్ లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేకపోతే కనోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఈ ఆయిల్స్ వాడితే చాలా బెనిఫిషియల్ మనకి. అంటే నువ్వుల నూనె, ఈ ఆయిల్స్ మన ఇండియన్ కుకింగ్కి ఇంకా ఉపయోగపడుతుంది రాదర్ దెన్ ఆలివ్ ఆయిల్. ఓకే, నువ్వుల నూనెను ఇదివరకు అయితే ఇంకా ఎక్కువ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. నువ్వుల నూనెతో మనం గ్రౌండ్ నట్ బెటర్ అనుకున్నాం కాబట్టి దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఏది బెటర్ అవుతుంది అప్పుడు? రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. స్మోక్ పాయింట్స్ వల్ల చూసినా, న్యూట్రియన్స్ ప్రకారం చూసినా రెండు మంచివే. సో రెండు వాడచ్చు. రెండు మేబీ 15 days ఒక ఆయిల్ వాడి, నువ్వుల నూనె వాడి 15 days పల్లీల నూనె వాడితే మంచిది అట్లా. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొకటి వచ్చింది. కోకోనట్ ఆయిల్ని మన ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో అఫ్కోర్స్ ఓన్లీ మలయాళీస్ వాడుతూ ఉంటారు, కేరళ వాళ్ళు. మన దగ్గర అంతా కూడా కొంచెం ఇష్టపడరు, కానీ స్లోగా అలవాటు చేసుకుంటున్నారు అది మంచిది అని చెప్పి. మరి దానికి స్మోక్ పాయింట్ ఎంతవరకు ఉంటుంది, అది వాడుకోవచ్చా? సో అది అరౌండ్ మీడియం స్మోక్ పాయింట్ ఉంటుంది. సో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే పర్వాలేదు, వాడుకోవచ్చు, మనకి మంచిదే. మనమే మరపట్టించుకున్నదైతే పర్వాలేదు. ఎనీ అన్రిఫైన్డ్ ఆయిల్ అండి, రిఫైన్డ్ కాకుండా అన్రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని వస్తాయి ఇప్పుడు. సో ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే హీట్ తగలదనమాట ఆ ఆయిల్స్కి. సో ఆయిల్స్ జనరలీ ఎలా మన ప్లాంట్లో ఉండే ఆ సీడ్స్ కానీ నట్స్ కానీ దాంతో ఆ ఆయిల్ తీస్తారు. సో ఆ ఆయిల్ దాంట్లోంచి తీసినప్పుడు కొన్ని ఆయిల్స్ ఏమో హీట్ ప్రాసెస్ ద్వారా ఆయిల్ తీస్తారు, కొన్ని ఏమో జస్ట్ కోల్డ్ ప్రెస్ మెథడ్ అంటారు. కోల్డ్ ప్రెస్ అయినప్పుడు హీట్ తగలకుండా ఓన్లీ క్రష్ చేసి ఆ సీడ్స్ని కానీ నట్స్ని కానీ ఆయిల్ అనేది తీస్తారనమాట దాంట్లోంచి. సో అప్పుడు ఆ కోల్డ్ టెంపరేచరే ఉంటుంది, నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పాడయ్యే అవకాశాలు అస్సలు ఉండవు. అప్పుడు ఆ వైటమిన్ ఏ, వైటమిన్ ఈ వైటమిన్స్ ఉండేవి ఆ సీడ్స్లో కానీ ఆయిల్స్లో కానీ అలాగే ఉండిపోతాయి. సో హీట్ ప్రాసెస్ నుంచి తీసిన ఆయిల్స్ మాత్రం ఈ వైటమిన్స్ అన్నీ కోల్పోతాయి. సో అందుకే కోల్డ్ ప్రెస్ ఆయిల్, వర్జిన్ ఆయిల్స్ అనేవి వాడడం అనేది మంచిదంటారు. ఓకే, అయితే మనకి బయట ఇప్పుడు ప్యాకెట్స్లో లభించేవి కానీ లేదంటే ఈ బాటిల్స్తో లభించే ఆయిల్స్ అన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ అని అయితే అక్కడ మెన్షన్ చేసి ఉండరు, మేబీ రిఫైన్డ్ ఆయిల్సే కదా. కానీ అందులో వైటమిన్స్ ఏ, ఈ, డీలు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రిచ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందా విడిగా? కొన్ని బ్రాండింగ్ కోసం అట్లా ఉంటాయండి. లేకపోతే కొన్ని ఏముంటాయంటే 45 చేస్తామంటారు, కానీ అది ఎంతవరకు చేస్తున్నారు అనేది మనకు తెలీదు అట్లా. సో అండ్ చాలా వరకు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్స్ అంటారు. యాక్చువల్లీ మనం తినే వాడే ఆయిల్స్లో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. హ్యూమన్స్లో, యానిమల్స్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది, ప్లాంట్స్లో కొలెస్ట్రాల్ ఉండదు. సో కొలెస్ట్రాల్ ఫ్రీ బటర్ అంటే పర్వాలేదు, కానీ బట్ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అంటే ఇది జస్ట్ అ మార్కెటింగ్ టెక్నిక్. ఓకే, కొలెస్ట్రాల్ అసలు ఎందులో ఉండదు అంటారా? కొలెస్ట్రాల్ ప్లాంట్స్లో ఉండదు. సో ప్లాంట్ నుంచి తీసే ఆయిల్లో ఆబ్వియస్లీ కొలెస్ట్రాల్ ఫ్రీ. సో వాళ్ళు మార్కెటింగ్కి వాడే టెక్నిక్ అనమాట ఇది. బాగుంది, పెద్ద నిజం తెలిసింది. ఓకే, ఫ్యాట్ ఫ్రీ అంటారు, కొలెస్ట్రాల్ అన్నా ఫ్యాట్ అన్న ఒకటే కదా? ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ ఇస్ అ టైప్ ఆఫ్ ఫ్యాట్. సో ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ అనేది ఉండదు, ఎందుకంటే ఆయిల్ అంటేనే ఫ్యాట్ అది. సో రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు లిక్విడ్గా ఉండే ఆయిల్, మోస్ట్ ఆఫ్ ద ఆయిల్స్ అట్లా ఉంటాయి.
ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్ మాత్రం మనం నెయ్యి ఇవి మాత్రం హార్డ్ గడ్డ పడతాయి అన్నమాట. కనుల ఆయిల్ కొంచెం అప్పుడప్పుడు గడ్డ పడుతుంది. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ఆయిల్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు లిక్విడ్గానే ఉంటాయి. ఓకే, అలా ఉండడం వల్ల ఏంటి? అలా ఉండడం వల్ల మంచిదన్నమాట. అయితే మరి కోకోనట్ ఆయిల్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్లుగా నెయ్యితో మాత్రమే చాలామంది ఎక్కువగా నెయ్యి వాడడం, కనీసం డేలో ఒక 2 స్పూన్లో 3 స్పూన్లో ఖచ్చితంగా వాడండి అని చెప్తూ ఉంటారు కదా, అది మంచిదేనా? అలా మంచిదే అండి, అలా మంచిదే. 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వాడితే మంచిదే. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఘీ అంటే పర్వాలేదు, చాలా మంచిది. సో బయట ఫుడ్స్ తినద్దు అని చెప్తుంటారు, ముఖ్యంగా ఫ్రైస్ తినద్దు అని, ఎందుకంటే ఆ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తూ ఉంటారు, మంచిది కాదు అని చెప్పి. సో వన్స్ హీట్ చేసుకున్న దాంట్లో మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది రెండోసారి దాన్ని వాడుతుంటారు, మూడోసారి కూడా దాన్ని వాడుతూ ఉంటారు. సో ఫస్ట్ టైం వేడి చేసినప్పుడే దాంట్లో మీరు అన్నట్లుగా ఏమైనా విటమిన్స్ అన్నీ కూడా అప్పుడే పోతాయి అంటారా? ఇంకా నెక్స్ట్ వాడిన కూడా ఉపయోగం ఉండదా? ఉపయోగం ఉండదు. సో సెకండ్ టైం వాడినప్పుడు వైటమిన్స్ అనేవి ఉండవు అండ్ ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. థర్డ్ టైం వాడినప్పుడు ఇంకా అస్సలు మంచిది కాదు. సో ఫస్ట్ టైం ఒక్కసారి వాడినప్పుడే వాడుకోవాలి. సో అందుకని గ్రిల్ చేసుకోవడం, బేక్ చేసుకోవడం ఇలాంటివి చూసుకుంటే బెటర్ రాదర్ దెన్ డీప్ ఫ్రైయింగ్. డీప్ ఫ్రైయింగ్కి వాడుకున్న అది ఎక్కువసేపు వాడింది మాత్రం అస్సలు నెక్స్ట్ టైం సెకండ్ టైం వాడకూడదు. అది రెండోసారి అసలు ఎందుకు వాడకూడదు అంటారు? సో అది ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ అయిపోతుంది, ద బ్యాడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆయిల్స్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్ర.